లేకపోతే టీడీపీ వాళ్ళు గెలుస్తారన్న పీకుతారేంది, లేదా ఎవరన్నా వచ్చి పీకేదాన్ని ఉంటే పీకండి. మిస్టర్ సెక్షన్ 801 ప్రకారం మీరు ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటున్నారు. అవసరం అయితే అప్పు కూడా తెచ్చుకుంటాను రా. సునామీ స్టార్ సుభాష్. బెటర్ లక్ నెక్స్ట్ టైం. మరి ఈ టీడీపీ వాళ్ళు ఆ టీడీపీలో ఉండే అవి ఆడాయి, డేంజర్ ప్రమాదం పర్లేదు, వెళ్ళు వెళ్ళు. లేదా ఎవరన్నా వచ్చి పీకేదాన్ని ఉంటే పీకండి. ఇప్పుడు ఉంటదిరా. ఎన్ఆర్ఐ భాస్కర్ రెడ్డిని పోలీసులు నిన్న అదుపులోకి తీసుకున్న పరిస్థితి. సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి భాస్కర్ రెడ్డిపై మరో అక్రమ కేసు నమోదు చేశారు పోలీసులు. వద్దురా అన్నాను, విన్నావా? ఏమన్నావురా? సమరసింహాలం అన్నావు. మనం సమరసింహాలం కాదురా, సీమలో చీమలం. నడవలేని స్థితిలో భాస్కర్ రెడ్డి ఉన్నారు. తనను పోలీసులు తీవ్రంగా కొట్టారని భాస్కర్ రెడ్డి మీడియాకు చెప్పారు. వాడికి ఆ మాత్రం సరిపోదు బావా, ఇంకా కావాలి. నడవలేని స్థితిలో భాస్కర్ రెడ్డి ఉన్నారు. తనను పోలీసులు తీవ్రంగా కొట్టారని భాస్కర్ రెడ్డి మీడియాకు చెప్పారు. బాదుడే బాదుడు. నీకు సావేరా, కన్ఫర్మ్ నీకు సావే. లేకపోతే టీడీపీ వాళ్ళు గెలుస్తారన్న పీకుతారేంది, ఏమన్నా 4వ తారీఖు వచ్చింది, ఏది మీ ఎర్ర బుక్ తెరవండి. ఐపీసీ సెక్షన్ ఉంటాయి, వాటిలన్నింటినీ కూడా పక్కన పెట్టేసి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఏంటి అలా నడుస్తున్నావు? యోగా చేస్తున్నా. వీడెవడో చంద్రబాబు నాయుడు కుక్క. వాడేంటాడు, వాడు బతికేంటి? నువ్వారా నాతో మాట్లాడేది? మిస్టర్ సెక్షన్ 801 ప్రకారం మీరు ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటున్నారు. అవసరం అయితే అప్పు కూడా తెచ్చుకుంటాను రా. నీకు దమ్ముంటే చంద్రబాబు నాయుడు రమ్మను. అనవసరమైన బిల్డప్లు ఇవ్వక. బయట అంటూ తొడగొట్టాడు పెద్ద దుర్యోధనులాగా. దోలు తీరిపోయి ఎంతగా ప్రాధేయపడి వేడుకున్నా సరే చంద్రబాబు నాయుడు కరుణించలేదు. ఎంతగా ప్రాధేయపడి వేడుకున్నా సరే చంద్రబాబు నాయుడు కరుణించలేదు. ఎంత పిరికి సన్నాసులు సీమలు ఎలాగరా పుట్టారు? జోగి రమేష్ ఇంటికి వచ్చాం, సోదా రమ్మని అడుగుతా ఉన్నా. డైలాగ్ కొంచెం అతికలేదు. పబ్లిక్ వాంట్స్ దట్ అతి. నేను ఇక్కడే ఉన్నా, విజయవాడ నది బొడ్డులో ఇబ్రహీంపట్నం గడ్డ మీద ఉన్నా. ఎందుకు? చంద్రబాబు నాయుడుకి లోకేష్ కి 2 రోజులు టైం ఇస్తా ఉన్నాం. జాగ్రత్త, ఎవరనుకున్నావు? నల్లబాలు, నల్ల త్రాచులు. ప్రభు హరిరామ్ కృష్ణరాధం జగన్మోహన్ రెడ్డి వీడిని తీసుకెళ్లి మన కొత్తగా చేరిన కానిస్టేబుల్స్ ఉన్నారుగా, వాళ్ళకి వీడి మీద ఇంట్రాగేషన్ నేర్పించండి. ఈ గోల్డ్ పీకడం, ఐస్ పెట్టడం, ఇలాంటివన్నీ. మాట తప్పడు, మడమ తిప్పడు. జోగి రమేష్ పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళావైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. సాంప్రదాయిని శుద్ధ పూసని ఎంత ఘోరం జరిగిపోయిందిరా. మీ మొహం మారిపోతుంది. చూడండి ఎంత భయంకరంగా ఉందో, ఎంత క్రూరంగా ఉందో. నేను భయంగా ఉందో. అదేంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. కాలేజ్ డిసప్పాయింట్ అయ్యావా? సర్లేండి, ఎమోషన్లు ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త. రియాక్షన్ చూడు ఎలా ఉంటుంది. దేహమును ప్రేమించుమన్నా, కండలన్నవి పెంచుమన్నా, దేహమంటే మట్టి కాదోయ్, దేహమంటే మజిల్సోయ్. ఏంట్రా రండి. నీకు చాలా బలం ఉందా అన్నాయ్? సాధించాడ్రా అన్న. బావగారు
మనం పెరుగుతనంతో చెట్టెక్కినా మా వాడు చూడండి వాళ్ళందరినీ ఎలా ఎగిరెగిరి తంతున్నాడో. మీరు పొరపడ్డారు. మీ వాడు ఎగిరెగిరి తంటల్లా వాళ్ళే మీ వాడిని ఎగరేసి తంతున్నారు. ఏంట్రా ఇలా మారిపోయావేంట్రా నువ్వు? ఈ లాంగ్వేజ్ ఏంటి, బాడీ లాంగ్వేజ్ ఏంటి? మారాయి, అన్ని మారాయి. ఇప్పుడు కళ్ళు మండాయి. ఎవడైనా అడ్డొస్తే మాడి మసి అయిపోతారు. అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? ఓపెన్ చేయి అయితే. నువ్వు దెంగి వస్తా వన్ బై వన్ వస్తా. ఏ మీడియా చూపించింది ఏంటి చూపించింది 1 by 1 వస్తా. ఏంట్రా రెచ్చిపోతున్నావు? మీలాంటి యదవులందరూ వెళ్ళి ఆమె దగ్గరికి వెళ్ళి ఏమిటి అహంకారం చేస్తా? పాత సీసాలో ఉన్న సారాయిని తీసుకొచ్చి కొత్త సీసాలో పోసి మూత పెట్టేశారు. మేం పెట్టిన పథకాలకి నువ్వు పేర్లు అన్ని మార్చేసి ఈ నేను తెచ్చానంటే నమ్మేస్తారనుకున్నావా జనాలు? ఏంది ఏంది బెదిరిస్తున్నారా? టచ్ చేసి చూడండి జడా శ్రావణ్ కుమార్ ఏం జరుగుద్దో చూస్తా. నాకు గాని బీపీ వచ్చిందంటే ఏం పిక్తారా వీపీ? సరే సార్ నేను ఎదవనే. వీడెవడండి బాబు? ఆయన నాన్నే ఎదవని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. అనుకోండి మీ జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చేస్తాను డైరెక్ట్ గా. వచ్చిన పీకేది ఏం లేదు కదా. బయట అంటూ తొడగొట్టాడు పెద్ద దుర్యోధుడు లాగా దోలు తీరిపోయి. అక్కడ దాకా వెళ్ళు ఒకసారి శిబిరం దగ్గరికి వెళ్ళి. బాధలు తిరిందా? అరవకో మొన్న నాకు ఇలాగే కాలింది. ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛను హరించడం అనేది పద్ధతి కాదు. ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. ఒక సామాన్యమైన వ్యక్తిగా శిబిరం దగ్గరకు వస్తే అరెస్ట్ చేయడం మోస్ట్ అన్ఫార్చునేట్. మీకంటే మీ నాయకుడు కంటే 1000 రెట్లు అద్భుతంగా అనర్ఘలంగా విమర్శలు చేయగలుగుతా. తెలిసి మావా నీకున్నంత గుద్ద బలుపు మన ఏరియాలో ఎవడకుండదురా. అంత గుద్ద బలిపోయిందిరా బాబు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 1 minute ఆశీర్వదించండి మావయ్య.